మార్చ్ మంత్ ఆటో సేల్స్ డేటా అయితే వచ్చేసింది. ఈ క్రూడ్ ఆయిల్ కాన్ఫ్లిక్ట్ మన ఆటో సెక్టార్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది మారుతి సుజుకి వాళ్ళైతే 2.25 lakh యూనిట్స్ని అయితే సేల్ చేశారు అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో 16% గ్రోత్ని అయితే చూపించారు. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ వాళ్ళైతే 99,969 యూనిట్స్ని అయితే సేల్ చేశారు అండ్ 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని అయితే చూపించారు. నెక్స్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అయితే 66,071 యూనిట్స్ని అయితే సేల్ చేశారు అండ్ 29% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని అయితే చూపించారు. నెక్స్ట్ హ్యూండై మోటార్స్ వాళ్ళైతే 55,064 యూనిట్స్ని అయితే సేల్ చేశారు అండ్ 6.3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని అయితే చూపించారు. ఓకే, క్రూడ్ ఆయిల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఇప్పటి వరకు అయితే మన ఆటో సేల్స్ డేటా మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు. మంత్ ఆన్ మంత్ అయితే మన ఆటో సేల్స్ పర్ఫెక్ట్గానే జరుగుతున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈవీ సెక్టార్ రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ షాట్లో తెలుసుకుందాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.